అండ్ ఉద్యమం వచ్చిన తర్వాత విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రెండిటికి మధ్యలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవని పాలాయరో తెలంగాణ అని చెప్పాను, అప్పుడు అదే నినాదం. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యక్తే పరిపాలించిన తర్వాత కూడా ఎవని పాలాయరో తెలంగాణ ఇదే నినాదం. ఇది అధికారపరమైన ఒక చర్యగా నినాదంగా అనుకోవాలా మనం, లేకపోతే చిత్తశుద్ధి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఒక నినాదంగా అనుకోవాలా? అంటే మేడం ఇది రాజకీయ విమర్శగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి భాష, యాస అని మనం మాట్లాడే అవును. తీరు ఇవన్నీ కూడా అవహేళనకు గురైనటువంటి సందర్భం లోపట మనం ఏం కోరుకున్నాం? మా భాష మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా నాయకులు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, పారుతున్నటువంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ మా ప్రాంతంలో బీడుబారినటువంటి భూములకు నీళ్లు కావాలని మనం కోరుకున్నాం. ముఖ్యమంత్రి గారే ఇంజనీర్ అయినరు, ఆ రోజు ఆయనే సైంటిస్ట్ అయిండు, ఆయనే ఉపాధ్యాయుడు, ఆయనే బెత్తం పట్టుకుంటాడు, ఆయనే చెప్తాడు, ఆయనే డిపిఆర్లు తయారు చేస్తాడు. చేసినాక చివరికి కూలిపోయింది కదా. అది మేము కోరుకునేది ఏంటంటే ఒక నాయకునికి దూరదృష్టి ఉండాలి. ఈ తెలంగాణ సమాజాన్ని భవిష్యత్తులో ఏ పాలకుడు ఉండని, భారతదేశాన్ని ఉదాహరణ తీసుకోండి, నెహ్రూ గారిని మనం పోల్చుకోవాల్సిన అవసరం. వారు ఆ రోజు దేశంలో ప్రాజెక్టులు కట్టిండ్రు, దేశంలో రోడ్లు, రైల్ కనెక్టివిటీ, ఆ తర్వాత కొత్త విమానాశ్రయాలు, ఇస్రో లాంటి పెద్ద పెద్ద కానీ యూనివర్సిటీలు కానీ అన్నీ కాంగ్రెస్ చేసిందే కదా. అన్ని చోట్ల హాస్పిటల్ కట్టిన తర్వాత హరిత విప్లవం వచ్చినా, శ్వేత విప్లవం వచ్చినా, పేదలకు బియ్యం ఇచ్చినా, లేకపోతే పేదలకు భూములు పంచినా వారు ఎందుకు దూరదృష్టితోటి, అంటే నేను ఏమంటానంటే ఈ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ దేశంలో చేయాల్సిన పని చేసినా కాంగ్రెస్ ఓడగొట్టారు. ఎందుకు? ఇంకా మంచిగా చేసే వాళ్ళు వస్తారేమని ఆశించి మనం చేసినాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రం వద్దు, తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఎందుకు కోరుకున్నామంటే ఇవాళ మన తెలంగాణలో అనేక వలసలు పోతూ ఉన్నారు, కరెంటు తోటి మనం ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి మనం ఆలోచన చేసి నీళ్లు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా కాలేజీలు మాకు కావాలి, తర్వాత మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులు కావాలని మనం కోరుకుంటే చివరికి ఆ ముఖ్యమంత్రి హరీష్ రావుని తీసుకొస్తుంది, తర్వాత కేటీఆర్ని తీసుకొస్తుంది, సంతోష్ రావుని తీసుకొస్తుంది, వినోద్ రావుని తీసుకొస్తుంది, ఎర్రబెల్లి దయాకర్ తీసుకురావస్తుంది, కవితారావుని తీసుకొస్తుంది. మీరందరూ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? ఒకరిద్దరు తప్ప ఏం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ? తెలంగాణ కోసం బలిదానం చేయబడ్డటువంటి ప్రజలు ఎక్కడ? అందుకోసమే మేము ఏమన్నామంటే ఆ రోజు ఎవరి పాలైంది? నీ కుటుంబం పాలైంది అనేది మాత్రమే మేము వ్యతిరేకించినాం. నువ్వు పాలకుడిగా ప్రజల నుంచి వచ్చింది, కానీ ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి అనేక సందర్భాలు చెప్తుంటారు. మీరు చూడండి, కేసీఆర్ గారు సావు నోట్లో తలకాయ పెట్టినా, సావు నోట్లో అని మా చచ్చిపోయినాం, 1200 మంది చచ్చిపోయారు. వాళ్ళకంటే గొప్పలా అండి మీరు? వాళ్ళ త్యాగాల కంటే మీరు గొప్పనా అండి? మీరు బతికే ఉన్నారు, అందుకే మీకు 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చింది, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు, ఓ టీవీ ఛానల్ వచ్చింది. మన పోరాటం చేసినటువంటి వాళ్ళు మా వాళ్ళకి ఏం మిగిలిందండి? మా ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ త్యాగాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. నేను వాళ్ళకంటే గొప్పది కాదు మేడం, వాళ్ళ బలిదానం కింద ఏది గొప్పది కాదు. అది శ్రీకాంతాచారి కావచ్చు, స్వర్ణక్క కావచ్చు, మరి మా నాయక్ కావచ్చు, సిరిపురం యాదయ్య కావచ్చు, లేకపోతే మా యాదిరెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1200 మంది చచ్చారు. వాళ్ళకంటే గొప్పలు మేము. అటువంటి వాళ్ళు ఎందుకు చచ్చిండ్రు? ఈ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది, ఉద్యోగాలు లేక అనేటువంటి దాని మీదనే పోయినరు కదా. నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి మరి అటువంటిది ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నాను. నేనేమైనా మీ ఉద్యోగాలు కాదుగా, రాజకీయ ఉద్యోగాల కోసం కాదు. సరే మీరు ఎక్కిరా మేము ఎక్కిరా అది వేరే విషయం, కానీ సంకల్ప బలం ఉండాలి నాయకుడికి. అంటే ఉద్యమాలకి అస్త్రాలుగా క్షేత్రస్థాయి నాయకులు మీలాంటి యువ నాయకులు పనికొస్తారు, కానీ అధికారంలో పాలసీ విధానాల్లో మిమ్మల్ని చేర్చడానికి ఎందుకు ఈ నాయకులు వెనకడుగు వేస్తున్నారని మీకు అనిపిస్తుంది? పాలకుల యొక్క నైజం ఏముంటుందంటే తిరుగుబాటు తత్వం, ప్రశ్నించే తత్వం. రెండవది ప్రజల పక్షాన నిలబడే వాళ్ళని పెద్దగా, ఎందుకంటే అప్పటి వరకు అవసరం ఉండింది ఆయనకు. మాతోటి ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, కోదండరావు, మందకృష్ణ మాదిగ, లేకపోతే బెల్లయ్య నాయకు, లేకపోతే కైలాస్ నేతను, రాజారాం యాదవ్, పిడమర్తి రవి, ఇట్లా మేము ఎంతోమందివి, నేను ఒక్కరినే కాదు మేడం, నాకంటే కొన్ని వందల మంది ఉన్నారు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, అనేక మంది పాప ఇండ్లు మొంగిలు వదిలిపెట్టుకొని రోజుల కొద్దీ త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళకంటే నేను గొప్పని కాదు మేడం. అటువంటి వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో నీ ఎంట నడిచినరే, వారికి కనీసం ఒక పూట తిండి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదరించినవా? ఏ రోజున అసలు పరిస్థితి ఏందో ఆలోచించినవా? వారి ఉద్యోగాల గురించి ఆలోచించినవా? ఏ రోజు ఆలోచించలేదే. నీ కుటుంబం చల్లగుంటే బాగుండు, మీరు మాత్రమే బాగుండాలి. అరే ఎంపీ ఓడిపోతే ఆయన బిడ్డకు మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తేవి, నీకు మందులు ఇచ్చినని సంతోషరావుకి ఎంపీ ఇస్తేవి, నీ కొడుకుని అమెరికా నుంచి తీసుకొచ్చి ఎమ్మటే టికెట్ ఇస్తేవి. ఇప్పుడు ఇక్కడ మా బాధ మీ కుటుంబానికి ఇచ్చినందుకు కాదు,
పోరాటం చేసి నిలబడి కలబడి త్యాగాలేసి జైళ్ళకు పోయి లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి యూనివర్సిటీలలో బాష్పవాయు గోళాలకు ఆ రోజు సమైక్య పాలకులకు ఎదురొడ్డి నిలబడ్డారు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. చివరాఖరికి ఇవన్నీ కూడా చెలించిపోయి బాధపడి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అంటే కారణం ఏంది? అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ దేశం లోపల, వందల మంది చచ్చిరు, అయినా రాలే రాష్ట్రం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే సోనియా గాంధీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ధర్మం న్యాయం వైపు ఉన్నారు అని చెప్పి ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరంలో ఫెయిల్ అయినావు. ఈ ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలలో ఫెయిల్ అయిపోయినావు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిపోయినావు. కేవలం ఎప్పుడు మాట్లాడినా ఆంధ్ర పాలకులను తిరిచివి. మరి ఇలా జరిగిందేంది? ఇవాళ ఎవరిని తిట్టగలుగుతావు? నువ్వే కదా 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇన్ని రోజులు చంద్రబాబును బూజి చూపిస్తేవి, రామారావును బూజి చూపిస్తేవి, రాజశేఖర్ రెడ్డి బాయ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బాయ్, రోషయ్య బాయ్, ఇవన్నీ కదా. నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి, అందరినీ తిట్టుకుంటూ వచ్చి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నువ్వు ఇవాళ తెలంగాణలో ఎందుకు నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్య చేసుకురో ఆలోచన ఏవైతివి? తిరుగుబాటు ప్రజాస్వామ్యం అంటివి, ఇందిరా పార్కుని ఎత్తేసినావు, ప్రజల గొంతు కళాకారులు ఈ ధనిక రాష్ట్రం అని చెప్పి 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తుంది కదా మీరు. విభజన కోసమేమో నిధులు నియామకాలనే నినాదం. అవును. అంటే నిధుల కోసము నియామకాల కోసం అని అనుకునే దాంట్లో ఒక పాలసీ మేకింగ్ చేసే క్రమంలో నిధులేమో అప్పులుగా తేలినాయి. అవును. నియామకాల ప్రకారమేమో విద్యావంతులకు సంబంధించిన అన్ని మార్గాలని అవినీతిమయమైపోయి అడ్డగోలుగా ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పేపర్ లీకుల దగ్గర నుంచి ఇన్ని రకాలు జరిగాయి. దీనిని ఎలా చూడాలి? విఫలమని అనుకోవడం కన్నా కూడా ముందు వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను స్పష్టంగా మాట్లాడుకోవాలంటే సీఎం అనేది ఒక్కడే బాధ్యుడని కాదు, అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెందుకు ఇంత అవినీతిమయమైపోయారు? అంటే మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఒక నాయకుడు, ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆషామాషి వ్యక్తి కాదు అతను. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో, ప్రజల అజెండా ఏంది, ప్రజల యొక్క కల్చర్ ఏందో తెలిసినోడు, ప్రజల యొక్క నాడిని గమనించి ఈ నాడి వైపు తిరిగినోడు. అందుకే దళిత అస్త్రం ఎంచుకోండు. దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, ప్రతి ఎకరాకు సాగు భూమిలోకి తీసుకొస్తా, ప్రతి ఎకరాన్ని కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పినటువంటి మీరు రాష్ట్రాన్ని నడిపించడంలో వైఫల్యం చెంది ఎంతసేపు ఆంధ్రలో బూచే చూపిస్తే 10 సంవత్సరాలుగా మీరు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అది మాట్లాడి ఇది మాట్లాడి అవహేళన చేసి ఆఖరికి తెలంగాణలో ఒక ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా మింగిన మీరు ఎందుకు మంచి బాటలు వేయలేకపోయినరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేడం మీరు గమనించాలి, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ 10 మందితోని చర్చలు జరిపిన సందర్భం కానీ, నిపుణుల సలహా తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఓ రిపోర్టర్లుగా మేధావులుగా సమాజంలో ఉండబడి ఓ మీడియాని కానీ వాళ్ళు ఏ రోజున ఓ 100 మందితో కూర్చొని ఏం చేద్దాం, నిధుల విషయంలో ఏం చేద్దాం, నియామకాలు ఎట్లా చేపడదాం, ప్రాజెక్టులు ఎట్లా తీసుకొద్దాం, కేంద్రంతో ఎట్లా కొట్లాడదాం, ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం మనం చూసినామా?